హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మన స్టార్ హీరోలు ముఖ్యంగా ఆరుగురు: మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, చరణ్ గారు, తారక్ గారు, అల్లు అర్జున్ గారు, అలాగే మహేష్ బాబు గారు. ఈ ఆరుగురు సినిమాలు రిలీజ్ అయితే ఖచ్చితంగా అదొక పండగ అని చెప్పాలి. మోస్ట్లీ ఎక్కువగా ఒక ఫ్యాండమ్కి ఇంకో ఫ్యాండమ్కి పడదనమాట. అయినా సరే ఈ వీడియోలో ఒక నలుగురు హీరోస్ కోసం అయితే మనం మాట్లాడుకుందాం. వాళ్ళు అసలు యాక్టింగ్ చేయలేదు, జీవించేశారు అన్నట్టు ఒక 4 సినిమాల కోసం చెప్తాను గైస్. అందులో ఫస్ట్ వన్ మనం మాట్లాడుకోవాల్సిందే తారక్ గారిది. సో తారక్ గారు అనగానే చాలామంది అంటారు అరవింద్ సమేత అంటారు, లేకపోతే మనకు వచ్చేసి మొన్న వచ్చిన త్రిబుల్ ఆర్ అంటారు. సో ఇవన్నీ మ్యాటర్స్ చెప్తూ ఉంటారు. దేవరా కూడా యాక్టింగ్ అంత నాకేం అనిపించలేదు. బట్ తారక్ గారి యాక్టింగ్ అనగానే నాకు గుర్తొచ్చేది యమదొంగ. అంటే ఒక సీనియర్ మోస్ట్ హీరో మోహన్ బాబు గారు, ఆయనతో ఈక్వల్గా నటించి కొన్ని సీన్స్లో ఆయన్నే డామినేట్ చేసినట్టు యాక్ట్ చేశాడు. అంటే ఎంత కష్టంగా ఉంటాయి చెప్పండి. మోహన్ బాబు గారు ఆల్మోస్ట్ ఒక 30-40 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్, తెలుగు డిక్షన్ కూడా అంత పర్ఫెక్ట్గా ప్రతిదీ పలికేయగలుస్తారు. తారక్ గారు ఈక్వల్గా మ్యాచ్ చేయడం అనేది నాకు ఈ రోజుకే గుర్తు అనమాట. ఆ ఒక్క సీన్ ఇద్దరికి ఎముడి గట్టపులో ఉంటారు, ఒక డైలాగ్ వార్ ఉంటుందన్నమాట. పౌరాణికంలో ఇంకా తారక్ గారు ఆ సినిమాలో ఎస్పెషల్లీ ఇంకా అవుట్ ఆఫ్ ద పార్క్. అది నిజంగా నా వరకు కూడా తారక్ గారికి స్టిల్ ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే యమదొంగ అని చెప్తాను. ఎస్పెషల్లీ ఆ డైలాగ్ వారు ఏదైతే ఉంటుందో అందరు స్టార్ హీరోలు అది మేనేజ్ చేయలేరు. ఇది నేను కరెక్ట్గా చెప్తున్నాను, ఫ్రాంక్గా చెప్తున్నాను అనమాట. రెండోది చూసుకుంటే మనకి బాహుబలి 2 మన ప్రభాస్ గారికి ఏంటంటే అప్పటి వరకు మిర్చి అని చెప్పి, ఏక్ నిరంజను, సో లవర్ బాయ్ రోల్స్ అలా ఇలా పడ్డాయి, క్లాస్ రోల్స్ పడ్డాయి. బాహుబలి ఏంటంటే ఒక అల్టిమేట్. మళ్ళీ ప్రభాస్ గారు అనుకున్నా సరే అలాంటిది రిపీట్ చేయగలుస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఇంక ఫ్రాంక్గా చెప్తున్నాను గైస్, ప్రభాస్ గారిది ఏంటంటే కొంచెం ఈ మధ్యన ఎక్కువ సినిమాలు అయిపోవడమో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఒక ఫోకస్డ్ యాక్టింగ్ అయితే నాకు కనిపించట్లేదు అనమాట. డే బై డే ఎక్కువగా రెస్ట్లెస్గా షూటింగ్లు చేయడం, సో యాక్షన్ పార్టిసిపేట్ అవ్వడం, ఖచ్చితంగా స్ట్రెస్ అయితే పడుతుంది గైస్. దాని ఎఫెక్ట్ యాక్టింగ్ మీద పడుతుంది అనమాట. బట్ బాహుబలి 2లో మనం కంప్లీట్గా సినిమా చూస్తున్నామా లేకపోతే ఇంకేటి మాహిస్మతిలోకి వెళ్ళిపోయామా అనేటట్టు అయితే మనల్ని ప్రభాస్ గారు అంత మెస్మరైజ్ చేశారు. చాలామంది చెప్తారు రాజమౌళిని డైరెక్షన్ మ్యాచ్ చేసింది లేకపోతే డామినేట్ చేసింది రవితేజ అంటారు, కానీ నా ఒపీనియన్ వచ్చేసరికి ప్రభాస్ గారు గైస్. ప్రభాస్ గారు ఏంటంటే అంత ఈజీ కాదు. ఒక బాహుబలి రోల్ అనేది ఊహించుకోవడమే చాలా పెద్ద విషయం. ఆ ఊహించుకున్న దానికి ఇంకా డబుల్ ఇచ్చారనమాట. సో నా వరకు ప్రభాస్ గారు స్టిల్ డేట్ ఖచ్చితంగా ఒక మంచి పెర్ఫార్మెన్స్ ఏదైనా ఇచ్చారంటే బాహుబలి 2. 1 కూడా మళ్ళీ జస్ట్ రొటీన్, నేను మళ్ళీ దాన్ని కంపేర్ చేయను అంతే. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మన చిట్టుబాబు. సో అంటే చరణ్ గారిని ఎంతమంది 100లో 90 మంది ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారనమాట ఆ రోజు వరకు. మార్చి 30, 2018 అందరూ A to Z, బాలీవుడ్ వాళ్ళు, తమిళ వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఎవరైనా సరే చరణ్ గారి ఫ్యాన్స్ కూడా ఇంకెంతమంది ఓర్చుకున్నా నాకు తెలియదు కానీ చాలా వరకు ట్రోల్స్ చేశారనమాట. అవేమీ పట్టించుకోకుండా చరణ్ గారు అయితే ధృవ తర్వాత ఒక సాలిడ్ గ్యాప్ తీసుకొని ఇలా కాదు, ఒక యాక్టింగ్ ఓరియంటెడ్ రోల్ పడాలి నాకు, చూసుకుందాం పదా అని చెప్పి సుక్కుని ఇంకా రిక్వెస్ట్ చేశాడు. సో నువ్వు ఇంతకు ముందు తీసిన నాన్నకు ప్రేమతో, నేను ఒక్కడనే, ఇలాంటివి కాదు నాకు కావాల్సింది, ఇంకొంచెం వెరైటీగా తీసుకు అన్నట్టు మాట్లాడుకుని ప్లాన్ చేసి మరీ కొట్టాడు అనమాట. అంటే ఎంతలాగంటే ఆ రీసౌండ్ ఈ రోజుకి కూడా మొన్న సన్ రైజర్స్ మన మ్యాచ్ అయింది కదా, ఆ రోజు సన్ రైజర్స్ విన్నాం కానీ రంగస్థలం మ్యూజిక్ ప్లే చేశారంటే ఇప్పటికీ ఇంకా ఆ యుఫోరియా నడుస్తుంది. ఇప్పటికీ ఇంకా చిట్టుబాబుని మర్చిపోలేదు. నిజంగా ఆ క్లైమాక్స్ అయిపోయింది, ప్రకాష్ రాజ్ని చంపేసి అలా మెటల్ దిగి కిందకు వచ్చేటప్పటికి ఫ్యూజ్ లేగర్ నాకైతే నిజంగా. అలాంటి యాక్టింగ్ మోడ్ నాకు తెలిసి త్రిబుల్ ఆర్ అంటారు. మళ్ళీ త్రిబుల్ ఆర్లో కూడా మళ్ళీ ఒక సెటిల్డ్ యాక్టింగ్, ఒక లేయర్ బై లేయర్ యాంటీ హీరో లక్షణాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ నేను దాని గురించి చెప్పను. ఇది మాత్రం రంగస్థలం చరణ్ గారి కెరీర్లో వన్ ఆఫ్ ద యునీక్. మళ్ళీ అప్పన్న కూడా అంటారు, అప్పన్న కూడా నేను అన్న గైస్. ఎందుకంటే శంకర్ తాత ఏదేదో మిక్స్ చేసేసి సరౌండింగ్ ఎలిమెంట్స్ పెట్టేసి కంపు చేస్తాడు. యాక్చువల్గా రోల్కున్న స్కోప్ చాలా ఎక్కువ, బట్ శంకర్ తాత ఏంటంటే అది యూటిలైజ్ చేసుకోలేదు. నెక్స్ట్ చూసుకుంటే మన పుష్ప 2. పుష్ప 1 ఏంటంటే నేషనల్ అవార్డు వచ్చింది కానీ యాక్చువల్గా రావాల్సింది పుష్ప 2కి. పుష్ప 1లో ఏముంది గైస్, నాకు అడిగితే అది జస్ట్ ఒక రెగ్యులర్ అగైన్ ఒక మాస్ సినిమా. సో ఒక లేబర్ నుంచి ఒక లీడర్గా ఎలా ఎదిగాడు, సో తను చేస్తున్న బిజినెస్లో ఒక లీడర్గా ఎలా ఎదిగాడు అని చెప్పే ఒక ఎవల్యూషనరీ స్టోరీ, క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ. పుష్ప 1లో ఏమీ లేదు, అసలు కంప్లీట్ జీరో నాకు అడిగితే. ఎక్కడ ఒక 2-3 సీన్స్ వాళ్ళ అమ్మతో ఉండే సెంటిమెంట్ సీన్స్, లేకపోతే ఇంకేదో అంతే తప్ప పెద్దగా నాకు వావ్ అనిపించే సీన్స్ ఏమీ లేవు. పుష్ప 2లో చూసుకుంటే మళ్ళీ సినిమా అంతా ఒక ఎత్తు, 3.5 గంటల సినిమా, అదంతా ఒక ఎత్తు. బట్ ఒక్క జాతర ఎపిసోడ్ మాత్రం
కొంచెం అంటే ఫైట్ మిక్స్ చేశారు, సాంగ్ మిక్స్ చేశారు, ఒక ఎమోషన్ మిక్స్ చేశారు. చాలా వరకు అన్ని విషయాలు మిక్స్ చేశారు. అల్లు అర్జున్ గారు కూడా అంతమంది ఉన్న ఏమి మొహమాటం లేకుండా ఒక చీర కట్టుకొని, ఒక అమ్మాయి గెటప్ వేసుకొని అంటే అంత ఈజీగా పుల్ ఆఫ్ చేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది యాక్సెప్ట్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ గైస్. సో అల్లు అర్జున్ గారు చేశారు. ఖచ్చితంగా 'పుష్ప 2'కి కూడా కొన్ని అవార్డులు లోడ్ అవుతాయి అని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. మరి సుకుమార్ గారు సేమ్ ఎలాంటిదే చరణ్ గారితో కూడా మళ్ళీ ప్లాన్ చేస్తారా RC-17 అది కూడా వెయిట్ చేసి చూడాలి. సో మహేష్ బాబు గురించి ఎందుకు చెప్పలేదు బ్రో అంటారా? మహేష్ బాబు గారిని చెప్పడానికి ప్రెజెంట్ నేను ఎక్కువగా వెయిట్ చేస్తుంది SSMB 29 కోసం. ఆ సినిమా వచ్చిన తర్వాత నేను చెప్తాను గైస్. బట్ రీసెంట్గా అంటే నాకు అంతగా ఇంప్రెసివ్గా ఉండేట్టు ఓకే ఈ రోల్ గురించి మాట్లాడదాం అనుకునేటట్టు ఏం లేవు. ఎందుకంటే కలేజా కోసం నేను చెప్పగలను, లేకపోతే మనకు వచ్చి బిజినెస్ మ్యాన్ గురించి చెప్పగలను, పోకరి గురించి చెప్పగలను. అవన్నీ ఒక కమర్షియల్ సినిమాలు కాబట్టి అవి మళ్ళీ నేను ఇందులో ఇంక్లూడ్ చేయలేను. సో చెప్పుకోవడానికి ఒక సీన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేసేంతలో ఏముండదు. సో చూద్దాం SSMB 29 కోసం. మరి మీకు ఈ 4 పర్ఫార్మెన్సెస్లో ఈ 4 స్టార్ హీరో కేటగిరీస్లో ఏది ఎక్కువగా నచ్చింది, ఏది ఎక్కువగా ఇష్టం? ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి గైస్.